యూజువల్గా కర్రీస్ చేసేటప్పుడు స్పైసెస్ కోసం ఈ మూడింటిలో ఏది వాడితే మంచిది అనుకుంటున్నారు? కొంచెం సేపు పాస్లో పెట్టి మీరు ఆన్సర్ చెప్పేసేయండి. నా ఓటు అయితే పచ్చిమిర్చికి. ఎందుకో చెప్పనా? పచ్చిమిర్చికి కారం ఘాటు 50% వరకే ఉంటుంది. ఆ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక అంటే పండుమిర్చిగా అయ్యాక దాని కారం ఘాటు 75% పెరుగుతుంది. అది ఎండిపోయిన తర్వాత ఎండుమిర్చిగా అయిన తర్వాత దాని ఘాటు 100% ఉంటుంది. మనం వేసుకునే కారప్పొడిలో 100% కారం ఘాటు ఉంటుంది. ఇప్పుడు మీకే అర్థమైపోయింది కదా మనం ఏది ఎక్కువగా వాడాలో. ఎప్పుడైనా పచ్చిమిర్చిని వేరుకునేటప్పుడు లేతగా ఉండే వేరుకుంటే దాని కారం ఘాటు తక్కువగా ఉంటుంది. అది ముదిరే కొంది ఘాటు ఎక్కువైపోతూ ఉంటుంది. కొంతమంది పచ్చిమిర్చిని అలానే నమిలి తింటూ ఉంటారు. అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి. అదే ఎండుమిర్చిని పొరపాటున కొంచెం తొలకలు తిన్నా కానీ అవి డైజెస్ట్ అవ్వవు. సో పచ్చిమిర్చి ఈజ్ బెస్ట్.